హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఇంకో కామెంటర్ వచ్చేసి ఎవరు సందీప్ వచ్చేసి టీఎస్ హెడ్సెట్ నేను కౌన్సిలింగ్కి సంబంధించిన వీడియో చేసిన అనమాట. టీఎస్ హెడ్సెట్ కౌన్సిలింగ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి, మనం కౌన్సిలింగ్కి ఎలా వెళ్ళాలి, మనకి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేసి నేను ఆ వీడియో చేసిన. ఆ వీడియో చేసి సందీప్ ఏమన్నాడు అంటే, టీఎస్ హెడ్సెట్ రిజిస్ట్రేషన్ కాకపోతే కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఉండదా, రిప్లై ఇవ్వండి మేడం అనేసి మీరు సందీప్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా. మీ కామెంట్కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. సందీప్, నువ్వు అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకో, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవి చూసి నెంబడి ఒక లైక్ చేయి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రికమెండ్ చేయి ఛానల్ని. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయి. ఓకేనా సందీప్, నువ్వు రిజిస్ట్రేషన్ కాలేదు అంటున్నావు. రిజిస్ట్రేషన్ కానప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? ఉండదు కదా. రిజిస్టర్ అయితేనే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకు కౌన్సిలింగ్ కావాల్సిన వెబ్ ఆప్షన్స్ అప్పుడు మన రిజిస్ట్రేషన్ నెంబరు, మన ఆల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. రిజిస్టర్ అవ్వండి మన కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది సందీప్? ఇదే కాదు, ఏదైనా కూడా వితౌట్ రిజిస్ట్రేషను అసలు ఉండదు సందీప్. ఇది ఈ సందీప్ ఉంటుందా ఉండదా అని అంటావు కదా. రిజిస్ట్రేషన్ కాకపోతే మనకు వెబ్ ఆప్షన్స్కి అవకాశం ఉండదు సందీప్. ఏ దానికైనా ఇది ఎంసెట్ అయినా సరే, ఏదైనా సరే కానీ మనకు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయితేనే దానికి మొన్న గ్రూప్స్ కూడా అది రిజిస్ట్రేషన్ది ఆ విధంగా ఉండే కదా, అది రిజిస్టర్ అవ్వాలి కంపల్సరీ సందీప్. నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. క్లియర్ అయితే కామెంట్ సెక్షన్లో వచ్చి నాకు కామెంట్ చేయి, రిప్లై ఇస్తా. నేను కంపల్సరీ మీరు అడిగిన డౌట్స్ని ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి, ఛానల్ చూడండి, వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.